ఈనాడు ప్రపంచంలో ఇజ్రాయెల్ ఇంతటి ఉన్నతమైన స్థితిలో ఉండటానికి, టెక్నాలజీలో ముందు ఉండటానికి కారణం వారి దేవుడే. వారు స్పష్టంగా చెప్పాడు, మీరు నా మాటలు స్పష్టంగా వింటే, జాగ్రత్తగా వింటే, పాటిస్తే ప్రపంచంలో మీకు మించిన జనము ఉండరని వారి దేవుడు చెప్పారు. అది వారికి ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 6వ వచనంలో ఇలా ఉంది. నేను చదివి వినిపిస్తాను, చూడండి. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను, వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. తర్వాత మరలా ఉంది కంటిన్యూషన్గా, వారు చూచి అనగా ఆ జనులు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు. అది దేవుడు వారు చెప్పాడు. మీరు కానీ నా మాటలు వింటే ప్రపంచంలో ఉన్న జనాలన్నీ కూడా, జాతులు జనాంగాలన్నీ కూడా నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురని దేవుడు వారితో చెప్పాడు. మీ గురించి ప్రపంచమంతా చెప్పుకుంటుంది. ప్రపంచంలోని గొప్ప జనాంగాలన్నీ కూడా మీ గురించి చెప్పుకుంటారు. ఏమైనా చెప్పుకుంటారట, ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనము అని. చూసారా, జ్ఞాన వివేచనలు. మరలా యెషయా గ్రంథంలో 28 ఈ విధంగా ఉంది, ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించేవాడు ఆయనే. చూసారా, ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి అనుగ్రహించేవాడు ఆయనే. ఈనాడు యూదుల్లో చెప్పుకోవాలంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్, కార్ల్ మార్క్స్, జాన్ లాస్కీ, ఇంకా స్పినోజా, ఇప్పుడు ఈ బర్గ్లందరూ కూడా, జోకర్బర్గ్, హెన్రీ బెర్గ్సన్, ఈనాడు ఉన్నటువంటి కంపెనీస్ అన్నీ కూడా వారివే. ఆటం బాంబు వారిది, పోలియో వ్యాక్సిన్ వారిది, హెపటైటిస్ వ్యాక్సిన్ వారు కనిపెట్టింది, ఇవన్నీ అంత వారిదే. ఇక రకరకాల బిజినెస్ చెప్పనవసరం లేదు, తెలుసు మనకి. అవారాకులు ఎన్ని, 1, 2 కాదు, ఈ 70% అన్ని టెక్నాలజీ వాళ్ళే ముందున్నారు. చూసారు ఎంత ఆశ్చర్యం ఇది. ఈ మధ్య అక్కడ ఎవరో టీవీ స్టూడియోలో మాట్లాడుతూ ఉండగానే వారి మీద అటాక్ జరిగిందని మనం వింటున్నాం వార్తలు. ఎంత గొప్ప టెక్నాలజీ అది. దేవుడు వారికి అప్పుడే చెప్పేశాడు, ఏమన్నా నిత్యముగా ఈ గొప్ప జనం అనగా ఇజ్రాయేలీలని, ఈ గొప్ప జనం అంటే యూదులని, ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందరు. అంటే ప్రపంచమంతా చెప్పుకుంటారు అని దేవుడు ఆనాడే వాళ్ళకి చెప్పాడు. రెండవది నేను చదివినిపించేనే, ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, అధికమైన బుద్ధి అనుగ్రహించేవాడు ఆయనే. కాబట్టి దేవునికి మహిమ.